ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మనమందరము తలలో వచ్చేటట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనము వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు నీకు అంగీకృతమైనట్లుగా ఇదిగో వినుచున్న నీ ప్రియ బిడ్డలకు ఆత్మీయ శక్తిని నీ వాక్యం ద్వారా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ గూగుల్ మీట్ ద్వారా, ఆ విధముగానే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్య సందేశాన్ని వింటూ ఉన్న మీ అందరికీ బ్యాప్టిస్ట్ చర్చ్ బిలాయ సంఘ పక్షమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మరి ఈ తెల్లవారుజామున నేటి దినమునకు ఆత్మీయమైన శక్తి వాక్యం ద్వారా మనం పొందుకొనడానికి దేవుడు మిమ్ములను బలపరిచి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. రండి, దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తనలో 38వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా ఆయన అంటూ ఉన్నాడు. 38వ వచనంలో, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకుని దానిని స్థిరపరచుము అనే మాటను అంటాడు. దేవుని వాక్యమును గురించి కీర్తనాకారుడు ఆయన అంటున్నాడు కదా, మనుషులలో భయమును పుట్టించును. ఏ భయము? ఆయన అంటాడు కదా, నీ భయము అంటాడు. దేవుని భయము ఎందుకు మనకు ఉండాలి అని అంటే, మరి ప్రాముఖ్యంగా పాప శిక్ష ఆయన దగ్గర ఉన్నది. పాపము చేయు వారిని అందరినీ ఆయన, మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ప్రతి వాని క్రియ చొప్పున ఆయన నీతిమంతులను ఆయన పరలోక రాజ్యములో, అనీతిమంతులుగా జీవించు వారిని నిత్య నరకాగ్నిలో ఆయన పడవేసేవాడిగా ఉన్నాడు. అయితే ఉదయకాల సమయంలో నీవు నేను మనమందరము కూడా నీతిమంతులుగా మార్చబడడానికి, నీతి మార్గములో నడవడానికి, మనము పాపము లేని వారిగా ఉండాలి అని అంటే దేవుని భయము మనకు రావాలి. దేవుని భయం ఎలా వస్తుంది అని అంటే చాలామందికి అర్థం కాని విషయము. ఎలా వస్తుంది అనే ప్రశ్న సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ కీర్తనకారుడు 119వ కీర్తనలో 38వ వచనం, దేవుని భయం మనకు రావాలి అని అంటే, నేర్చుకోవాలి అని అంటే, దేవునికి లోబడే స్థితి మనకు రావాలి అని అంటే దేవుని వాక్యము ద్వారానే అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుని భయము మనకు లభిస్తుంది. ఆ దేవుని భయము ద్వారా ఈ లోకములో స్థిరపరచబడతాం. పాపము చేయకుండానట్లు నీతిగా జీవించి మనము బలపడగలము అనే మాటను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఆ విధముగానే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 28వ వచనములో, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అంటాడు. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అని అంటాడు. వ్యసనాల వలన ఈ జీవితంలో ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి బలహీనపడుతూ ఉన్న మనలకు బలాన్ని ఇచ్చేది ఏమిటి అనంటే దేవుని వాక్యమే అని కీర్తనాకారుడు ఈ ఉదయకాల సమయంలో తన లేఖనాల ద్వారా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేల్ ప్రజలు, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలకు యెహోవా దేవుడు చెప్పిన మాటలు ఏమిటి అనంటే, మరి ప్రాముఖ్యంగా ఈ 17వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 18వ వచనము నుండి, మరి ప్రాముఖ్యంగా 18వ వచనము నుండి 14వ వచనము నుండి 22 గల వచనాలలో యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 14వ వచనం నుండి 22 గల వచనాలు మీరు తర్వాత చదవండి చక్కగా. ఈ లేఖన భాగంలో ఉండే తాత్పర్యం ఏమిటి అనంటే, ఇశ్రాయేల్ ప్రజలు కానాను దేశంలో స్థిరపడిన తర్వాత
వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత వారు ఒక మంచి నాయకత్వాన్ని కోరుకున్నప్పుడు రాజుగా ఎవరినైనా వారు కలిగి ఉండాలని, ఇతర దేశాలను చూసి మాకు కూడా ఒక మంచి పరిపాలకుడు నాయకుడు ఉండాలి అని ఎవరైనా కోరుకున్నప్పుడు యెహోవా దేవుడు అంటాడు కదా, మీరు రాజును ఎన్నుకోండి. కానీ రాజు ప్రజలను పరిపాలించాలి అని అంటే, వాగ్దాన పుత్రులైన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాలి అని అంటే, ఈ ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట ఏమిటి అని అంటే, ఆ వ్యక్తి ప్రవక్తల చేతులలో ఉండే గ్రంథాలను తీసుకొని, ప్రవక్త చేతిలో ఉండే గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని అతడు ఆ గ్రంథాన్ని రాసుకోవాలి అని అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని రాజు రాసుకోవాలి. తాను జీవించినంత కాలము ఆ గ్రంథము రాజు చేతిలో ఉండాలి. రాజు ప్రతిదినము ఆ గ్రంథాన్ని చదవాలి. ఆ గ్రంథములో దేవుని మాటలను విని నేర్చుకొని ప్రజలను పరిపాలించాలి అనే మాటను ఆ లేఖనాలలో మనము చూడగలుగుతాం. మరి ప్రాముఖ్యంగా 21, 22 వచనాలలో యెహోవా దేవుడు అంటాడు కదా, నువ్వు కుడికైనను ఎడమకైనను తిరగకుండునట్లు ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిట ఆ గ్రంథమును చదువుతూ ఉండవలెను అనే మాటను అంటాడు. చదువుతూ ఉండవలెను. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీవు నేను ఆత్మీయంగా బలపడాలి అని అంటే, ప్రార్థన ఎంత శక్తి కలిగినదో వాక్యము, దేవుని వాక్యము అంతకంటే ఎక్కువ శక్తి కలిగినది. ప్రార్థనలో మనము ఇంకా బలపడడానికి, దేవునిని విశ్వసించడానికి దేవుని వాక్యమే మనలను బలపరుస్తుంది. రెండవది, ఆయన భయము మనకు ఉన్నప్పుడు మనం స్థిరపరచబడతాం. ఆయన భయం మనం పొందుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. మనము మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ మనం వెళ్ళినట్లయితే అది మనల్ని బ్రతికిస్తుంది దేవుని భయములోను భక్తిలోను. ప్రియ సంగమా విశ్వాసులారా, కీర్తన గ్రంథము 19వ కీర్తన 9వ వచనములో కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, బంగారము కంటే విస్తారమైన మేలి బంగారము కంటే కోరదగినది, తేనె కంటే జుంటి తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యం. 11వ వచనంలో అంటాడు కదా, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈ ఉదయకాల సమయంలో మరలా మన జీవితాలను దేవునికి సమర్పించుకొనుచు దేవుని వాక్యాన్ని బాగా చదువుదాం, లేఖనాలను బాగా చదువుదాం. లేఖనాలు చదువుట వలన మనలో భయము. నా యవ్వన కాలంలో కూడా నేను ఏ విధంగా రక్షణ పొందాను, ఏ విధంగా రక్షణ మార్గంలో స్థిరపరచబడ్డాను అని అంటే కేవలము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట వలనే, వాక్యము వినుట వలన. అది కొంతసేపు మన హృదయాలలో ఆ పని చేస్తుంది. అయితే భక్తులు, వర్తమానికులు, ఉపదేశకులు, బోధకులు చెప్పిన వాక్యము మనలో కొద్దిసేపు దేవుని వైపు ఆకర్షిస్తుంది. కానీ వారు చెప్పే 15 నిమిషాలు, అరగంట వాక్యాల కంటే మనము ఎక్కువ సమయం దేవుని లేఖనాలను మనము చదువుకోవాలి. చదివినప్పుడు ఆత్మీయంగా మనము బలపడుతాము అని జ్ఞాపకం చేస్తూ, నీ వాక్యమే నా పాదములకు దీపము అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. రండి, ఆ వాక్యాన్ని మనము కలిగి ఉందాం. మన మార్గములకు దీపముగా ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అనుదిన జీవితాలను మనము కొనసాగిద్దాం. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.